సినిమా గురించి మాట్లాడదాం, అలాగే F2 గురించి. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఆర్టిస్టులు అందరూ, అంటే మనం డైరెక్టర్ కానప్పుడు మనల్ని అసిస్టెంట్ డైరెక్టర్గా అందరూ ఒకేలా ట్రీట్ చేయాలని ఏం రూల్ లేదు. ఆర్టిస్టులు ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఇల్ ట్రీట్ చేయడం కానీ, లేకపోతే ఓకే లైట్ తీసుకోవడం గాను అలా జరిగిందా ఏదైనా? అలాంటి ఆర్టిస్టులు మళ్ళీ మీ డైరెక్షన్లో యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? బేసిక్గా నేను ఆండ్రాయిడ్లో అంటానండి, యూజర్ ఫ్రెండ్లీ. నాకు ఆ ప్రాబ్లం రాలా, ఎందుకంటే నేను ఏదో పంచ్ డైలాగ్లో వేసాను, దాన్ని తీసుకోకండి. ఇంకోటి ఏంటంటే నేను రైటర్గా కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ నేను ఒక సినిమాకి నేను రైటర్గా పనిచేస్తూనే అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసేవాడిని. సో బేసిక్గా నేను రైటర్ కావడంతో నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నా వాళ్ళు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు, మేబీ డైలాగ్స్ చెప్పడం కానీ డైలాగ్స్ మార్చడంలో కానీ. సో రైటింగ్ అనేది నాకు ఒక కవచంలాగా ఉపయోగపడింది. సో ఎప్పుడు కూడా నేను ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళేటప్పుడు నా రైటింగ్ డైలాగులు చెప్పడంలో కూడా వాళ్ళకు ఒక చిన్న స్వార్థం ఉండి ఉండొచ్చు మేబీ. సో స్వార్థం లేకపోతే నా మీద ఇష్టం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది ఆ ఇన్సల్ట్ చేయడం కానీ అలాంటివి నేను ఎప్పుడు ఫేస్ చేయాల. ఇన్ఫ్యాక్ట్ నాతో ఎక్కువగా క్లోజ్గా ఉండేవాళ్ళు. నేను అలా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి నాతో చాలా క్లోజ్గా ఉన్న ఆర్టిస్ట్లో మెయిన్ శ్రీనివాస్ రెడ్డి. అందుకే నా సినిమాలో తను ఎప్పుడు ఒక చిన్న స్పెషల్ రోల్స్ చేస్తూ ఉంటాడు. సో అలా చాలామంది ఆర్టిస్టులు కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నాతో ట్రావెల్ అయ్యాక ఆర్టిస్టులతో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక, నేను డైరెక్టర్ అయ్యాక కూడా వాళ్ళతో నా ట్రావెలింగ్ అలాగే ఉంది. ఓకే ఓకే. అండ్ సప్తగిరి కూడా మీరు ఇచ్చిందే కదా ఆల్మోస్ట్ బ్రేక్. మరి అలాంటి సప్తగిరి మీ సినిమాలో ఎక్కువ కనబడేందుకు? అది వాడు పాపం ఈ సినిమాకు ముందు కూడా ఫోన్ చేశాడు, అంటే కుదరలేదు. వాడేంటంటే ఫోన్ చేసి అరే అనిలు నాకు నువ్వు ఒక సీను 2 సీన్లు అయితే నేను చేయను రా, అక్కడే ఆఫ్. నేను సరేరా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఏదైనా మంచిది నీకు తగ్గట్టు తగిలితే చేద్దాంలే అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అది సెట్ అవట్లా. మేబీ వాడు అరే 1-2 సీన్లు అయినా పర్లేదు చేసేద్దాం అంటే ఏదన్నా మంచి ఎపిసోడ్లు 1-2-3 అన్నా తగిలేమో. సో తప్పు వాడి సైడ్ కూడా ఉంది. వాడు వెరీ క్లోజ్ ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అనుకున్న ఫ్రెండ్స్ చాలా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అదే కందిరి అనే సినిమాలో తను యాడిగ్రా పోయేదని ఒక ట్రాక్ చేశాడు. యాక్చువల్గా అది నా కోసం రాసుకున్న ఆ సీను. సో నేను కందిరిగా వాసు గారికి చెప్పి ఇది ఎక్స్టెన్షన్ అనమాట, సీన్ ఎక్స్టెన్షన్. సార్ నేను చేస్తానండి సరదాగా అన్నాను. చేస్తే అప్పుడు సరే అని నువ్వే చేయి అన్నాడు. సడన్గా నేను నైట్ నిద్రపోయి ఆలోచిస్తుంటే మన ప్రొఫెషన్ ఇది కాదు, మనం ఏదో ఆర్టిస్ట్ అవుదామని లేదు, మనకెందుకు ఇది, పోనీ వాడికన్నా అప్కమింగ్కి ఇస్తే వాడికి హెల్ప్ అవుద్ది కదా అని చెప్పి నేను వాడికి ఫోన్ చేశాను సప్తగిరికి. ఫోన్ చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి వాడు చాలాసార్లు చెప్పారు ఇది.